ఈనాడు ఆదివారం ఎడిటోరియల్. మంచి అన్నది పెంచమన్న సురటికి గాని శృతి కుదరలేదు అనేది సంగీత ప్రియులకు బాగా తెలిసిన సామెత. సురటి ఒక రాగం పేరు. 2-3 గంటల పాటు సాగే శాస్త్రీయ సంగీత కచేరీల్లోని ముగింపు రాగాల్లో అదొకటి. అంటే కచేరీ పూర్తి కావస్తున్నా గాయకుడికి శృతి శుద్ధంగా స్థిరపడలేదని అర్థం. మనిషి జీవితము అంతే. తుది దశకు చేరవవుతున్న బతుకంటే ఏంటో పూర్తిగా తెలిసి చావదు. తప్పు చేయడం, దిద్దుకోవడం, ఒలకబోసుకోవడం, ఎత్తుకోవడంతోనే బతుకు తెల్లారిపోతుంది. ఆనందం ఆనందం అంటూ పలవరిస్తాం కానీ ఏమీ తెలియని మా వయస్సులో ఆనందాన్ని, అన్నీ తెలిసిన దశలో కన్నీళ్లను ప్రసాదించడమే జీవితం చేసే పని. ఆనంద సమయాల్లోనూ దుఃఖం ఎక్కడో దాక్కొనే ఉంటుంది. పూర్తిగా విడిచిపోదు. అమ్మా దేహమున్నన్ విచిత్రమగు దుఃఖ ఆరామము అనిపించు ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంబై పొందు దుఃఖంబు అన్న అంటాడు విశ్వనాథ వారి రాముడు. దీని సారాంశము మనసులోకి ఇంకితే మనిషి సంస్కారాలు మారిపోతాయి. ఈ పన్ను ఊడదు, సలుపు మానదు, కుడి చేతి చూపుడు వేలితో నొక్కితే ఎక్కడలేని సుఖం ఆ బాధలు అన్న ప్రసిద్ధ రచయిత త్రిపుర చీకటి గదులు కథలోని తత్వం బోధపడుతుంది. తత్వం తలకెక్కేసరికి సత్యం దర్శనమిస్తుంది. అంతములేని ఈ భువనమందు పురాతన పాంతశాల, ఈ భూమండలమంతా ఒక సత్రము, మనమందరము బాటసారులమన్నారు పానశాల కావ్యంలో దుబ్బురి రామరెడ్డి. ఇది అందరి సంగతి. వస్తాం మెతుకులపై, పేరునంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం, ఇది సత్యం. ఆవిరి ఓడలో జలది యాన మొనర్చుచు బాటసారులు రేవులందు దిగిపోవుచు నుందురు ఇంచుక వెనక ముందుగా అని జాషువా చెప్పారు. ఆ ప్రయాణంలోని విశేషాలను భాగవతం వివరించింది. పాంచభౌతికమైన భవనంబు దేహం, దీనిలో పురుషుడు అంటే జీవి పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు అంది సప్తమ స్కందంలో. అలా దీపించే వేళల్లో అంటే ప్రభవి గొప్పగా వెలిగిపోయే రోజుల్లో మనిషి విర్రవీగుతాడు. అది సమస్య. లోకానికి అతిథిననే మాట మర్చిపోయి యజమానిలా ప్రవర్తిస్తాడు. గతంలో అలా ఎందరెందరూ తలలెగరేశారు. చెలరేగారు. నూకలు చెల్లే వేళకు సత్రం ఖాళీ చేశారు. కాలగర్భంలో కలిసిపోయారు. జీవన రాగంతో శృతి కుదరాలన్నా, సత్యదర్శనం కావాలన్నా మనిషిలో వివేకం అనే మూడో కన్ను తెరుచుకోవాలి. వివేకవంతుడికే జీవితానందం సొంతమవుతుంది. దుఃఖం నుంచి తేరుకోవడం తేలికవుతుంది. అలాగే సత్యదర్శనంతో స్వధర్మం బోధపడుతుంది. సత్కార్యాలు చేయాలన్న ఉత్సాహం వస్తుంది. దానికి లోకంలో సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనం అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయి. మనం చేయవలసిందల్లా వాటిని ఆశ్రయించడమే. సామాన్య జనానికి సైతం వాటి ఆశ్రయం కల్పించాలని, రుచి చూపించాలని చెన్నై నగర పాలక సంస్థ యోచించింది. నగరం నడిబొడ్డున ఓ గడియార స్తంభాన్ని నిర్మించి గంటకోసారి తిరువళ్ళవర్ ప్రసిద్ధ గ్రంథం తిరక్కురల్లోని సూక్తులు వినిపించి ఏర్పాటు చేసింది. తినగవేమో తీయనవును అని వేమన చెప్పినట్టు అదే పనిగా వినిపిస్తుంటే సూక్తుల పట్ల రక్తి ఏర్పడుతుంది. జనం చెడిపోతుంటే చూస్తూ ఊరుకోరాదంది భారతం. దక్షులు ఎవ్వ ఆరలు ఉపేక్ష చేతురో అది వారల చేటము అని హెచ్చరించింది. అక్కడ నిర్మితమైంది గడియార స్తంభం కాదు, తమిళ సంస్కృతి. మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సింది దాన్నే.